అడ్డగాడిదిలా ఇన్నేళ్ళొచ్చినా సిగ్గు లేకుండా చిన్నపిల్లాళ్ళ ప్రవర్తిస్తున్నావు. నాది పసి హృదయం, హర్ట్ అయ్యాను. ఈరోజు జూకి వెళ్దాం అనుకున్నాం, ప్లాన్ మొత్తం క్యాన్సిల్ అయింది. ఇంకా ఆఖరికి వీటితో మళ్ళీ వచ్చాను, మళ్ళీ షార్ట్ వేసుకుని వచ్చాడు. ఫస్ట్ టైం వచ్చాడు ఒకసారి సిగ్గు లేకుండా షార్ట్ వేసుకుని డిమార్ట్కి వచ్చాడు. అప్పుడు చెప్పాను వద్దు రా షార్ట్ అని. ఇప్పుడు ఏది షార్ట్ మళ్ళీ చెప్పు. నీ ఫ్రెండ్స్ వెళ్ళింటే ఇలాగ వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను అంతే, ఇలా మళ్ళీ షార్ట్ వేసుకొని వచ్చిన భరత్ పేరు వద్దంట. వీడు కానీ వీళ్ళు మాత్రం ఫేమస్ చేస్తారులే ఖచ్చితంగా. అవ్వాలి, మీరు ఫేమస్ అయితేనే బాగుంటుంది. మొత్తం అందరూ షేర్ చేసాను, వీడి దాకా వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫోన్ కూడా ఇదో స్టైల్, మళ్ళీ స్టైల్ స్టైల్ స్టైల్. మా వాడు చాలా బిజీగా ఫోన్ మాట్లాడేస్తుంది. చాలా బిజీగా ఎగ్జామ్ నుంచి మాట్లాడుతున్నాను అనమాట. బాయ్. కాలేజ్ లేదని చక్కగా పార్క్ వచ్చి మంచిగా ఫోటోలు దిగి వీడియోలు తీసి వచ్చాం అనమాట. ఎందుకంటే తాటి చెట్టు చూస్తున్నారు. ఈరోజు కాలేజ్ ఎగ్గొట్లే, కాలేజ్ లేదనమాట. సో దాన్ని బట్టి మేము ఎలా వచ్చాం అనమాట. అమ్మాయిలు అయితే షాపింగ్కి వెళ్తారు, అబ్బాయిలు ఏం చేస్తారు పార్కులకి లేదా సినిమాకి వెళ్తారు. మేము పార్క్కి వచ్చాం అనమాట. రెండోది మాకు ఆప్షన్, ఎందుకంటే మనీ ఇష్యూస్. నా దగ్గర అబ్బులు లేవు, వీడి దగ్గర లేవు, అందుకే ఇక్కడికి వచ్చాం. మొత్తానికి పార్క్ అయితే ముగిసిపోయింది. ఎవరు కొంపలు కాలేదు, కొంపలు బాగోదు కదా, అలా వెళ్ళకూడదు. అలా వెళ్తే ఏం రాదు, ఇలాగే రాదు. లేదు, తుప్పల్లోకి రాలే పార్క్ ఇది. ఓకే, ఇదంతా పార్క్, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ నాట్ ఏ తుప్పల్, ఇట్ ఈజ్ ఏ పార్క్, నాట్ ఏ ఉప్పల్ పార్క్. వీడు మాత్రం బిజీగా నడిచేస్తున్నాడు. తిన్నావా అన్నం? నువ్వు తిన్నావా? లేదు, ఆకలేలే. ఏ ఎక్కడున్నా? పార్క్ లో బాగుండే వెళ్తాంటా, ఇంటికి వెళ్తాంటా. పంచేసాడు, పంచు. నిజాలు ఇక్కడ కానీ నిజం ఇప్పుడు నిజాలు, నిజం నిప్పులాంటిది. నేను అదే అన్నా. రూట్ ఉంది మంచిగా ఉంది. ఇదిగా రూట్ మంచిగా డ్రిల్ చేసి ఉంది చక్కగా. ఆ లోపల ఆవు ఉంది, అది వచ్చి మమ్మల్ని బోటు కొడుతుంది. నాకు అసలే ఎర్ర చొక్క మంచి కోడి కొడుతుంది. ఇంకా ఓడు ఏదో చెప్తాడంట, వినండి. చెప్పు. విఐపి విఐఐపి ఫుల్ ఫామ్ చెప్పేదా? వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అన్ఇంపార్టెంట్లా? ఓ ఏమో నా వాచ్ చెప్తే 4000 అడుగులు వేస్తానంటే చెప్తుంది. చాలరా 4000 అడుగులు వేస్తావు, కొంపకెళ్ళి పడుకో అంటుంది వాచ్ నాది. వీడు పీకేస్తా. 4000 కాదు, 3000. 4000 అడుగులు వేస్తాను ఆల్రెడీ. అడుగు ఎక్కడ ఉంది? అడుగు లేదు. ఏంటదే అడుగు లేదు? ఏమో నా ఫోన్ లో స్టెబిలైజర్ లేదు. అడుగు లేదు నా ఫోన్ లో స్టెబిలైజర్ లేక నేను వీడియో నడుస్తూ చేస్తుంటే అది ఊగిపోతా ఉంటది. ఇంటికి వెళ్ళకి ఎడిటింగ్ లో స్టెబిలైజర్ పెడదామంటే అది నా కొంప ముంచి వీడియో ఫుల్ షేకింగ్ చేస్తుంది. ఇప్పుడు కూర్చున్నప్పుడు చేద్దామంటే కూర్చున్నప్పుడు ఫుల్ లెంత్ వీడియోలు చేయను నేను. దూరం మనకి దూరం ఎక్కువ మనకి. ఇప్పుడు గుర్తొచ్చి వెలిగి ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాం. మొత్తానికి గురించి మాట్లాడుతున్నాడు మా వాడు. ఏంటి మళ్ళీ చెప్పు. ఏంటి? నేను వాడు నన్ను ఫాలో చేస్తున్నాడు అనమాట. వాడికి 3 అకౌంట్లు. అన్నిట్లు చెయ్యాలా? నేను ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటున్నావా, నేను నార్మల్ అనుకుంటున్నావా? అన్నింటికి నా ఇంకో అకౌంట్ ఉందా, దాంతో చేస్తానులే. ఆల్రెడీ ఇంకో అకౌంట్ తో చేశాను నేను. 100 అయిపోతారా ఏంటి? 100 ఫాలోవర్స్ 99 దగ్గర ఆగిపోయింది. పాపం ఏదో వీడియో పెట్టి డొక్కులో వీడియో వచ్చేస్తారు. వీడియో పెట్టకమ్మా, వీడియో పెడితే వీడియో పెట్టకుండా అవ్వాలి. వీడియో పెట్టకుండా అయ్యారంటే డిమార్ట్ వాళ్ళు అందరికి ఇచ్చేసి ఉంటావు. డిమార్ట్ బ్రాండ్ కాదు, డిమార్ట్ అనేది భరత్ది. భరత్ పెట్టిన మార్ట్ పేరు డిమార్ట్. నెక్స్ట్ టైం అంటే మా వాడు ప్లానింగ్ ఏంటంటే డిమార్ట్ పేరు మార్చేసి డిమార్ట్ పెట్టేద్దాం అనుకుంటున్నాడు. వాడి పేర్లు భరత్ ఉంది కదా, డిమార్ట్
బాగుంటుంది కదా అని డీమార్ట్ పెట్టేద్దని ఫిక్స్ అవుతున్నాడు. సో డీమార్ట్కి వచ్చిన వాళ్ళందరూ వీడిని చెప్పుతో కొడతారు అప్పుడు డీమార్ట్ అని పెడితే. ఏమంటావు? అంతే కదా. అంతే. నాకు తృప్తి ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నందుకు. ఎందుకంటే ఫుల్ లెంత్ వీడియో ఇప్పుడు వచ్చేలాంటి చేయలేదు, ఇప్పుడే చేయడం. ఇది కొంచెం కొంచెం చేస్తుంటే అలవాటు అయిపోద్ది జనాల్లో చేయడం. బస్సుల్లో కూడా చేసేచ్చు. ఏంటది? సార్ కూడా ఇస్తారు ఫోన్. నేను చెప్పడం మర్చిపోయినా. రీసెంట్ గా ఒక విషయం జరిగింది. నేను మామూలుగా ఒకళ్ళని డబ్బులు అడిగాను. అంటే వాళ్ళు అడగకుండానే వాళ్ళు అడిగారు, నీకు డబ్బులు కావాలా? 10,000 ఇస్తా, 10,000 ఇస్తా, 12,000 లాస్ట్ లో ఇచ్చేయాలి, నెలకి వారానికి ఇంత ఇచ్చేయాలి నువ్వు అన్నారు. వారానికి 1,200 ఎంత అన్నట్టు అన్నారు, అది గుర్తులేదు. అంత ఇచ్చేయమంటే నేను ఇచ్చేస్తాను, మీరు తెచ్చేయండి అన్నాను. సోమవారం తెచ్చేస్తాను అన్నారు. తెచ్చేస్తాను అన్నారు కదా అని చదివేస్తే సోమవారం వెళ్ళి చూస్తే అంతే, ఇంకా తెచ్చినట్టే. ఇంకా నాకే లేవురా అంటున్నారు. నన్ను 1,00,000 అడుగుతుంది. నాకు దగ్గర 1,00,000 ఏంటి, 10,000 లేవురా బాబు అంటే 1,00,000 అడిగితే ఎక్కడి నుంచి రావాలి? బ్యాంక్ కొలగొట్టు రావాలి. నా కర్మ. నేనేమో పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకున్నాను. ఇంకో ఫోన్ కొనుక్కుందాం, మంచిగా వీడియోలు ఎడిట్ చేసి మంచి వీడియోస్ చేద్దాం అనుకున్నాను. అంతే, నా ప్లాన్ మొత్తం గంగలో కలిపేశారు. ఆయన పేరే చెప్పలేను. ఆయన అంటే నాకు గౌరవం, నాకు రెస్పెక్ట్. ఆయన అంటే నాకు ఇష్టమైన సార్ కాబట్టి నేను ఆయన గురించి ఏం చెప్పలేను. ఆయన మంచివాళ్ళు, అది మాత్రం చెప్తా. ఇది అంత బండి. కానీ నేను నిజంగా అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇంకో ఫోన్ కొనుక్కొని మంచిగా వీడియోలు చేసి పెడదాం అనుకున్నాను. కానీ అంతే, కొన్నిసార్లు అన్నీ అనుకున్నట్టు జరగవు కదా, అలాగనమాట. వీడికి నవ్వు, వీడి ఆనందం చూసుకోవాలా. ఈయనమ్మ పిచ్చ గెంతులేసాడు. అమ్మ మా వెనకాల ట్రైన్లు వెళ్తున్నాయి. ట్రైన్ చక్రాలు, ట్రైన్ అది చెప్పు. వాటర్ వేస్ట్ చేస్తారు. ఎవరు ఏం చేయాలైతే ఇప్పుడు? వెళ్ళి కంప్లైంట్ అవ్వాలి పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా? నిజంగా ఇస్తావా? స్టేషన్ ఎక్కడ ఉంది? కంప్లైంట్ ఇచ్చే. పోలీసులు లోపల ఉంటారు. కంప్లైంట్ ఇచ్చే. పోలీసులు లోపల ఉంటారు. డీజీపీ కమిషనర్ లేడు. కంప్లైంట్ ఇవ్వరా? లేదు, కమిషనర్ లేదు. కార్ ఉంది, ఎందుకు లేదు? కమిషనర్కి ఇవ్వాలి, కమిషనర్ డీజీపీకి ఇవ్వాలి. వెళ్ళి కంప్లైంట్ బాటిల్ ఎవడేసారు తెలుస్తుంది. అది కాదు, బాటిల్ వేసిన వాళ్ళు పట్టుకోవాలంటే నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి. ఇస్తాను. కమిషనర్ లేదు, కమిషనర్ డీజీపీ లేదు. కార్ కూడా ఇక్కడ ఉంది. మరి ఉన్నాదండి, పెద్ద లేదు. కార్ ఇక్కడ ఉంది కదరా. ఉన్నాడు, కమిషనర్ లేదు, కమిషనర్ డీజీపీ లేదు. నీకు కమిషనర్లు డీజీపీలు కావాలంటే లోకల్లోకి వెళ్ళిపోవాలి. కన్సర్పనం వచ్చి మాట్లాడితే ఎలాగైతుంది? కావాలి. సీఎం కావాలా? వెళ్ళు, ఢిల్లీకి పో. ఢిల్లీ సీఎమా? సారీ, చంద్రబాబు ఎక్కడ ఉంటారు నాకు తెలియదు. ఆయన తెలియదు, పవన్ కళ్యాణ్ తెలియదు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉంటాడు. ఢిల్లీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు నేను వాళ్ళ తాత కావాలా? వెళ్ళు పైకి, డైరెక్ట్ నిచ్చెన వేసుకొని వెళ్ళు పైకి. లోగా వెళ్తున్నారా అంటే వెంటలే. మూడ్లేదు ఇప్పుడు. నీకు మూడ్లే ఎప్పుడు వెంటరా? ఇక్కడ స్పీడ్ లిమిట్ 3. సో 3లో వెళ్ళాలి. 3లో వెళ్ళాలి. స్పీడ్ లిమిట్ చెప్తే 3 లేదంటే వెంటరా? ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? అబ్బా, నిజంగా ఈరోజు నడిచి అసలు నాకు అర్థం కాలే. నేను ఉన్నదే చాలా బక్కగా ఉన్నా. దానిలోకి మళ్ళీ నా వెయిట్ తగ్గించలే కానీ మళ్ళీ నన్ను నడిపిస్తున్నాడు. ఇక్కడికి ఎవరు నడిపిస్తున్నారు? ఫోన్ చేసి పిలిచాడు. ఎవర్రా చెప్పింది? ఈడే నన్ను పిలిచాడు ఫోన్ చేసి. అగా ఏళ్ళు చూపిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, నన్ను చంపేస్తాడంట. వద్దు, ఇది సెన్సార్ చేయబడుద్ది. కింద చూసుకో, షిఫ్ట్ ఉంది. షిఫ్ట్ ఏంటది? షిఫ్టా? కంట్రోల్ డిలీట్. ఏడ్స్. సరే, ఇప్పుడు ఎలక్ట్రికల్ చదువుతున్నావు కదా, ఏమైనా వచ్చిందా? నాకు చాలా వచ్చు. ఎలక్ట్రికల్ లో మాకు నేర్పించింది ఒకటే కరెంట్. ఫీజులు పోయాయి కదా నీకు, ఆ ఫీజులు వేయడం కూడా నేర్పించారు. ఎవరు నేర్పిలే, నేను నేర్చుకున్నా. యూట్యూబ్ మహిమ. అంటే యూట్యూబ్ తెలీదా? అమ్మా, ఇక్కడ గవర్నమెంట్ ఏదో వచ్చిందమ్మా. చక్కగా గవర్నమెంట్ దాంట్లో జాయిన్ అవ్వకుండా ప్రైవేట్ దాంట్లో జాయిన్ అయ్యింది నేను. మా ప్లేస్ వచ్చేసింది మొత్తానికి. చాలు, ఇంకా వీడియో అయిపోయింది. వీడియో దగ్గరికి వచ్చేసింది. వీడియో 2 చూపిస్తున్నాడు. నువ్వు ఎందుకు 2 చూపించావు? మరి నేను 2 చూపించమని అడిగానా? లేదు కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలా? 2 చూపించుకోడు. నేను కట్ చేస్తా, ఇది హైలైట్ చేసి మరి పెడతాను ఫస్ట్.
వీడియోలో స్టార్టింగ్ పాయింట్ ఇదే పెట్టి ఇది వీడియో మధ్యలో రాబోతుందని సస్పెన్స్ పెట్టి నేను వీడియో చేస్తాను చూడండి. దీన్ని టెలిగ్రామ్ లో కాదు ఇన్స్టాగ్రామ్ లో పెట్టి దెబ్బకి బూస్ట్ కూడా చేస్తాను నేను. అయితే అయింది బూస్ట్ కావడానికి ఎవరా బూస్ట్ 1000 రూపాయలు పెట్టి బూస్ట్ చేసి 20,000 మందికి చూపిస్తాను నేను ఈ వీడియోని. పెళ్ళిళ్ళు కావాలి ప్రమోట్ చేసి మరి 20,000 మందికి వీడియో చూపించి పరువు పడువు ఇంట్లో లేదు కదా లేదు కదా ఇంట్లో పెట్టేస్తాం. అసలు ఉంటేనే కదా పడువు నువ్వు ఇంట్లో తీసేది. పెట్టేస్తాం రా. అసలు ఉంటేనే కదా నువ్వు ఇంట్లో తీసేది. పెట్టేస్తాం పడువు. ఉంటేనే కదా నేను పడువు నీకు ఇంట్లో తీసేది. వేసాం. ఇంట్లో వేసాం పడువు ఇప్పుడే. ఏది పడువు ఏంటి పరువా గుడ్ షాజిద్ గండి పెట్టాలి ఇలాగ ఇందులో. ఫోన్ ఇది ఒకటి ఉంది ఎంత చెప్పడం ఇంకా ఇంకో బాగుంటా అయిపోయి వస్తాను. అబ్బా మొత్తాన్ని నడిపించాడు ఫుల్గా. మాకు కుక్క కూడా వచ్చింది అక్కడ కుక్క ఉంది. వస్తానమ్మా. ఫోన్ కాల్ అనమాట. మేము ఇక్కడ ఉన్నాం. బాయ్. ఎవరికి సార్ ఎవరికి సార్ సార్ నాకు సార్ మా అందరికీ సార్ నాకు సార్ అమ్మ ఇది చూడు వెల్కమ్ చేస్తుంది. నీకు వీడియో తీసా వద్దా అలా చూస్తూ కడిసేస్తుందా అది కావడం కానీ తమ్ముడు కడుస్తుంది. అది చూడటం చూసింది పళ్ళెట్టి. మీ తమ్ముడికి వచ్చినట్టు ఉంది. కాదే నాకు భయం వేస్తుంది నిజంగా. నాకు భయం వేస్తుంది. తమ్ముడు బిజీ అయితే అది అలా చూడగానే నాకు భయం వేసింది. అలా చూడగానే ఎక్కడొచ్చి కరిసేస్తుందా అని ఆటో ఎదుర్కొంటూ వచ్చి ఆగింది. నేను కనిపించాలి ఆ వీడియో నాదే ఛానల్ కానీ నేను కనిపించకుండా చుట్టూ ఉన్న వెహికల్స్ కనిపిస్తున్నాయి. బయటకు వస్తే ఇదే ప్రాబ్లం. వెహికల్సే కనిపిస్తున్నాయి నేను కనిపించదు. ఇప్పుడు డ్యూటీకి వెళ్తావు సాయంత్రం. ఏ పదా? ఆగు 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 ఎక్కడ ఆగాలి? ఏడు ఆటో వెనకాల బుద్ధి వస్తుంది బాయ్.